భగవద్గీత అర్జున విషాదయోగం. మనస్సు భ్రమకు లోనైన కారణంగా దుర్బలత్వానికి గురై ఆ మానసిక దౌర్బల్యం వల్ల శారీరకంగా కూడా నీరసపడిపోయిన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. పశ్యామి అంటే చూస్తున్నాను. ఏం చూస్తున్నాడు ఆయన? నిమిత్తాని చ పశ్యామి విపరీతాని, కేశవ అని సంబోధిస్తున్నాడు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని అంటే విపరీత నిమిత్తములు, అంటే అపశకునములు. ఓ కేశవ, చాలా అపశకునాలే కనిపిస్తున్నాయ్యా నాకు. యుద్ధంలో నా ఈ బంధువులను చంపేశాక నాకు కలిగే లాభం ఏమీ నాకు కనపడటం లేదు అని అర్జునుడు అంటున్నాడు. స్వజనం అంటే నా వాళ్ళు, కొంత మనుషులు, నా బంధువులు. అర్జునుడికి నా అనే మమకార భ్రాంతికి మనసు లోనైంది. అన్నీ విపరీత నిమిత్తములే, అంటే చెడు శకునాలే కనిపిస్తున్నాయి అంటున్నాడు. మనస్సు బలహీనపడేసరికి కామన్గా జరిగే విషయం కూడా ఓ అపశకునంలా పరిగణిస్తారు. వీక్ మైండెడ్ పీపుల్ చూస్తే కనుక ప్రతి చిన్న విషయానికి అనవసరమైన ఆందోళన పడుతూ ఉండటం గమనించే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ దుశ్శకునాలు అపశకునాలు అయిన ఇటువంటి దుర్నిమిత్తాలన్నింటినీ కూడా అర్జునుడు చూస్తున్నాను అంటున్నాడు. ఎలా చూస్తున్నాడు? అతను మనసుకు తోస్తున్నాయి ఇవన్నీ కూడా. అతను మనసు కీడు శంకిస్తుంది. అంటే ఈ అపశకునాలనైనా మనోనేత్రంతో చూస్తున్నాడు. భగవంతుని నామాల్లో కేశవ అనే నామం యొక్క విశేషత ఏంటంటే, ఈ కేశవ నామాన్ని నిరంతరం జపించడం వల్ల కంటి చూపుని సరిచేస్తుంది, నేత్ర వ్యాధులని నయం చేస్తుంది ఈ కేశవ అనే నామం. సో ఇక్కడ అర్జునుడు పరమాత్మని కేశవ అని సంబోధించడంలో అర్థం, నా మనోనేత్ర దృష్టిని సరిచేయి స్వామి, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి అంటే నా మనస్సుకు దుశ్శకునాలే, నెగిటివ్ థాట్సే తోస్తున్నాయి అని పరమాత్మని వేడుకుంటున్నాడు అని కూడా భావించవచ్చు. ఇంకా ఏమంటున్నాడంటే, నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఓ కృష్ణ, ఆత్మీయులైన నా బంధువులందరినీ చంపి తద్వారా వచ్చే విజయమును కానీ రాజ్యమును కానీ సుఖమును కానీ నేను కోరుకోవడం లేదు. ఇంతమంది స్వజనులను చంపిన తరువాత నాకు ప్రశాంతత అనేది ఉండదు. దుఃఖము, పాపం చేసిన ఈ బాధ తప్ప నాకు ప్రశాంతత అనేది ఉండదు. ఓ గోవింద, ఇక యుద్ధం చేయడం ఎందుకు? ఈ వీళ్ళందరినీ చంపడం ఎందుకు? ఇందరిని చంపి ఆ రాజ్యభోగాలు అనుభవిస్తూ జీవించడం వల్ల లాభం ఏముంది అంటున్నాడు అర్జునుడు. ఇక పరమాత్మ యొక్క గోవింద నామస్మరణ యొక్క విశిష్టత ఏంటంటే, నిరంతర గోవిందనామ జపం వల్ల సర్వ పాపముల నుండి విముక్తి కలుగుతుంది. అంటే పాపం చేసేసి గోవింద గోవింద అని జపం చేస్తే ఆ పాపం పోతుందని కాదు, ఆ పాప ఫలితాన్ని అయితే అనుభవించాల్సిందే. మరి పాపాల నుండి విముక్తి అంటే పాపం చేయాలన్న ఆలోచన కానీ, పాపం చేయవలసిన అవసరం కానీ, అటువంటి పరిస్థితి కానీ రాకుండా చేస్తాడు గోవిందుడు. గోవిందనామ స్మరణ వల్ల మనస్సు బుద్ధి పవిత్రమవుతాయి. పాపాలు చేయకుండా ఉండడమే పాపాల నుండి విముక్తి పొందడం అంటే. అర్జునుడి మనసులో క్షత్రియ ధర్మంగా యుద్ధం చేస్తున్నాను అనే భావన పోయి, బంధువులను స్నేహితులను చంపబోతున్నాను, పాపం చేస్తున్నాను అనే భావన కలగడం వల్ల ఈ పాపం నేను చేయలేను, చేయకుండా కాపాడు అంటూ అర్జునుడు గోవింద అని పరమాత్మని సంబోధించాడు. ఇంకా అర్జునుడికి రాజ్యం మీద, భోగముల మీద, ధనం మీద, చివరికి జీవితం మీద కూడా ఆశ పోయింది. విరక్తి, తీవ్రమైన వైరాగ్యం కలిగింది. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ త ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాం త్వక్త్వా ధనానిచ. ఎవరి కోసమైతే, ఎవరి నిమిత్తం ఈ రాజ్యమును, భోగాలను, సుఖాలని కోరుతామో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాణాలను, ధనాలను లెక్క చేయకుండా యుద్ధం చేయడానికి, ప్రాణాలను అర్పించడం కోసం ఈ యుద్ధరంగంలో వచ్చి నిలబడి ఉన్నారు. వాళ్ళంతా ఎవరంటే, ఆచార్య పితర పుత్ర స్థదైవ చ పితామహ మాతుల శ్వశుర పౌత్ర శ్యాల సంబంధినస్థద. వాళ్ళంతా ఎవరంటే గురువులు, తండ్రులు, కొడుకులు, పితామహ తాతలు, మాతుల మేనమామలు, శ్వశుర మామలు, శ్యాల బావలు బామ్మర్తులు, పౌత్ర మనుమలు, సంబంధిన స్థద ఇతర సంబంధికులు, చుట్టాలు. వీళ్ళందరూ కూడా ప్రాణాల మీద, ధనం మీద ఆశ వదులుకుని ఈ రణరంగంలో వచ్చి నిలబడ్డారు. అది ద్వాపరయుగం కాబట్టి అప్పట్లో సహజంగా ధనం కానీ, రాజ్యం కానీ ఎందుకు సంపాదిస్తారంటే పెద్దలను సేవించడానికి, తన చుట్టాలని, బంధువులని, వీళ్ళందరినీ సంతోషపెట్టడం కోసం, యజ్ఞాలు చేయడానికి, ఆ యజ్ఞాలకు వచ్చిన ఈ బంధువులకు కానీ, ఇతర రాజులకి, వీళ్ళందరికీ కూడా కానుకలు ఇవ్వడం కోసం, దానాలు ఇవ్వడం కోసం
ఇటువంటి వాటి గురించి ధనాన్ని సంపాదించారు, రాజ్యాన్ని సంపాదించారు. ఇప్పుడు యుద్ధం చేసి రాజ్యం పొందినా కూడా ఇప్పుడు జనరల్గా ఇంట్లో శుభకార్యం జరిగితే ఎవరిని పిలుచుకుంటాం? మన చుట్టాలని, బంధువుల్ని, మన గురువుల్ని, వీళ్ళని పిలుచుకుంటాం, పెద్దలని. ఇప్పుడు వాళ్ళంతా ఇక్కడే యుద్ధంలో ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళంతా చచ్చిపోతారు. అటువంటప్పుడు అర్జునుడు ఆయన ఫీలింగ్ ఏంటంటే, నేను యుద్ధం చేసి రాజ్యాన్ని పొందినా కూడా నా పెద్దలు, గురువులు, బంధువులు, కొడుకులు, మామలు, మేనమామ, చుట్టాలు, స్నేహితులు అందరూ కూడా యుద్ధంలో ఇక్కడే కనిపిస్తున్నారు. వీళ్ళంతా ప్రాణాలను కూడా అర్పించడానికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ చచ్చిపోతే ఎవరిని సేవించడానికి, ఎవరిని సంతోషపెట్టడానికి ఈ రాజ్యం, ఈ ధనం అని తీవ్రమైన వైరాగ్యంతో అర్జునుడు అంటున్నారు. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అందరం కలిసి గీతాయజ్ఞం చేద్దాం.